తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాల ఎఫెక్ట్ పడింది. భారీ మార్పులకు సర్కార్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే డిఎంఏను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఎల్లుండి మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. అవినీతి అధికారులపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నివేదిక తెప్పించుకుంది. మరోవైపు ఆంధ్రజ్యోతి కథనాలపై ఆరా తీస్తున్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాల ఎఫెక్ట్ పడింది. భారీ మార్పులకు సర్కార్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే డిఎంఏను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఎల్లుండి మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. అవినీతి అధికారులపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నివేదిక తెప్పించుకుంది. మరోవైపు ఆంధ్రజ్యోతి కథనాలపై ఆరా తీస్తున్నారు. చూస్తున్నాం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాల ఎఫెక్ట్ పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి సమాచారం ఏంటి? నిన్న ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు మెడికల్ ఎడ్యుకేషన్ లో కావచ్చు, డిహెచ్ ఆఫీస్ సంబంధించినటువంటి సెక్టర్ లో కావచ్చు, అలాగే వైద్య ఆరోగ్య శాఖలు కూడా భారీ అవినీతికి పాల్పడుతున్నారు. ఎప్పటి నుంచో ఏళ్ల సంవత్సరాల నుంచి తిష్ట వేసిన అధికారులు డిప్యుటేషన్ విషయంలో కావచ్చు, స్టాఫ్ నర్స్ విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా లంచం లేదే పని చేయట్లేదు అని చెప్పేసి మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా కథనాలు ప్రచురణ చేసింది. సో ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మొత్తంగా భారీ మార్పులకి మొత్తం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఇప్పటికే డిప్యుటేషన్ల మీద రద్దు చేస్తూ జీవో ఇచ్చినటువంటి వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా డిప్యుటేషన్ అమలు చేస్తున్నటువంటి అధికారుల మీద కూడా పూర్తిగా నజర పెట్టింది. వారి యొక్క డేటాబేస్ అంతా కూడా ఎక్కడెక్కడికి డిప్యుటేషన్ ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతమందికి డిప్యుటేషన్ ఇచ్చారు, వీటన్నిటి కూడా లిస్ట్ తెప్పించుకొని వారన్ని కూడా పరిశీలించే పనిలో ఉంది. దాంట్లో భాగంగా చాలా మంది ఈ రోజు రేపు కూడా ఇంకా పెను మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే డిఎంఈని కూడా దాదాపుగా రమేష్ రెడ్డిని మొత్తంగా గత ఏడాది 21న మార్చినటువంటి రమేష్ రెడ్డిని తప్పించి మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి త్రివేణికి ఉస్మానియా డాక్టర్ ఉన్నటువంటి త్రివేణికి ఛాన్స్ ఇచ్చారు. తను కూడా సరిగ్గా డీల్ చేయకపోవటము, కంప్లైంట్లు వరుసగా పెరిగిపోతుండటం, వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి బాగా స్పష్టంగా అవినీతి కనిపిస్తూ ఉండటంతో కంప్లైంట్స్ కూడా పెరిగిన నేపథ్యంలో తను కూడా తప్పించేసేసి సంగారెడ్డి లో ఉన్నటువంటి వాణికి పూర్తిగా డిఎంఈ ఇన్ఛార్జ్ గా కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అలాగే డిహెచ్ గా ఉన్నటువంటి రవీంద్ర నాయక్ మీద సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ సెక్టర్ లో కూడా ఎక్కువ భారీ అవినీతి జరుగుతుందంటారు. ఈ రోజు డిఎంహెచ్ఓలు కావచ్చు, డిహెచ్ విషయంలో కావచ్చు, అలాగే సూపరింటెండెంట్ల విషయంలో కూడా మార్పులు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తామని పత్రిక కనిపిస్తుంది. మొత్తం మీద వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో మాత్రం ఏబీ అనే ఆంధ్రజ్యోతి కథనాలు అయితే భారీ కలకలం రేపుతున్నాయి. ఇంకా ఎవరెవరు లిస్ట్ బయటకు వస్తుంది, ఎవరి మీద ఆర్టికల్స్ రాస్తారు, ఎవరెవరి మీద కథనాలు ప్రచారం చేస్తారో అంటూ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం.